హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పదాల పొదరిల్లు. నా కథలు నా కవితలు ప్రణయ సంగమం 50వ భాగం. విక్రమ్ ఆలోచనలో పడతాడు. కావ్యకి అటెండర్తో ఏం పని? అతను మనీ తీసుకొని కావ్యకి ఏ విధంగా హెల్ప్ చేశాడు? ఇలా ఆలోచిస్తున్నాడు విక్రమ్. అప్పుడే ప్రణయ్ ఇంకా రాకపోవడం గమనించి ప్రణయ్కి కాల్ చేస్తాడు. అయినా ప్రణయ్ లిఫ్ట్ చేయకపోవడంతో తన క్యాబిన్ నుండి బయటకు వచ్చి స్టాఫ్ రూమ్ నుండి మొదలుపెట్టి క్లాస్ రూమ్స్ అన్నిటినీ చెక్ చేస్తూ వెళ్తాడు కొంత దూరం. లేట్గా వచ్చి నేరుగా క్లాస్కి ఏమైనా వెళ్ళిందేమో అని. అలా దాదాపు సగం క్లాస్ రూమ్లు చెక్ చేసి వెనుతిరిగేంతలో క్లాస్ కారిడార్లో కనిపించిన విక్రమ్ని చూసి బయటికి వస్తుంది సుగుణ. విక్రమ్ సుగుణని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోతున్నాడు, తనని చూసి కూడా. బయటికి వచ్చిన సుగుణకి విక్రమ్ డల్గా ఉన్నట్టు అనిపిస్తుండడంతో సార్ అని పిలవడంతో వెనక్కి తిరిగి చూస్తాడు విక్రమ్. మీరు ఇక్కడ నా కోసం వచ్చారా? పిలిచుట్టే బయటికి వచ్చేదాన్ని కదా సార్ అని అడుగుతుంది మొహమాటంగా. తనని ఏమైనా అడగడానికి వచ్చి తను క్లాస్ తీసుకుంటుండడంతో వెళ్ళిపోతున్నాడేమో అనుకున్న సుగుణ. సుగుణ పిలుపుకి వెనుతిరిగిన విక్రమ్ చిన్నగా స్మైల్ ఇస్తాడు సుగుణను చూసి. సుగుణ కూడా చిన్నగా నవ్వుతుంది. నార్మల్గా వచ్చాను సిస్టర్, అన్ని క్లాసులు చెక్ చేస్తున్నాను, స్టూడెంట్స్ స్ట్రెంత్ ఎలా ఉంది అని చెప్పి వెళ్ళిపోతాడు విక్రమ్. సుగుణకి ఎందుకో నమ్మాలి అనిపించడం లేదు. పైగా విక్రమ్ కోపంలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది ఎర్రగా మారిన విక్రమ్ ఫేస్ చూస్తుంటే. కొంపదీసి ఈ ప్రేమ పక్షులకి మధ్య ఏదైనా మిస్అండర్స్టాండింగ్ వచ్చిందా ఏంటి అని కళ్ళని పెద్దవి చేస్తుంది సుగుణ. ఒకసారి ప్రణయ్తో మాట్లాడాలి అనుకుంటూ క్లాస్ రూమ్లోకి వెళ్ళిపోతుంది సుగుణ. విక్రమ్ తన క్యాబిన్ దగ్గరికి వచ్చేసరికి అటు తిరిగి కూర్చున్న అటెండర్ కనిపించగానే నేరుగా అతని వెనుకగా వచ్చి నిలబడతాడు సైలెంట్గా విక్రమ్. విక్రమ్ని గమనించని అటెండర్ తన పని తాను చేసుకుపోతున్నాడు సంతోషంగా. ఎందుకో తనని ఎవరో చూస్తున్నట్టు అనిపించడంతో అనుమానంగా తన చేతిలోని వాటిని దాచేస్తూ వెనుకకి తిరిగి చూస్తాడు. అలా చూసిన అటెండర్కి తననే చూస్తూ కనిపించిన విక్రమ్ని చూడగానే గుండె కాస్త పొట్టలోకి జారిపోయినట్టు అనిపిస్తుంది. విక్రమ్ని చూసి భయంతో గుటికలు మింగుతూ సార్ మీరా, ఏం కావాలి సార్ అంటూ చటుక్కున చైర్ల నుండి పైకి లేచి వినయంగా నిలబడతాడు. విక్రమ్ సీరియస్గా చూస్తూ ఏం చేస్తున్నావు నువ్వు అని బేస్ వాయిస్లో అడిగేసరికి తడబడుతూ నేనేం చేస్తున్నాను సార్, ఖాళీగా కూర్చుని ఉన్నాను అంతే అని నేల చూపులో చూస్తూ చెప్తాడు. అయినా విక్రమ్ అలానే చూస్తూ నువ్వు అంత ఖాళీగా ఉన్నావన్నమాట అని ఆలోచిస్తూ వెళ్ళి క్యాంపస్లోని గార్డెన్ని క్లీన్ చెయ్యి, ఈవినింగ్ లోపు నీ పనితనంతో గార్డెన్ని మెరిపించాలి అని చెప్పి క్యాబిన్లోకి వెళ్ళడానికి అటు తిరిగి మళ్ళీ ఇటు తిరుగుతాడు విక్రమ్. విక్రమ్ చెప్పిన దానికి నిలువుగుడ్లు వేసుకొని అలా చూస్తూ నిలబడతాడు అటెండర్. ఇటు తిరిగిన విక్రమ్ని చూస్తున్న అటెండర్తో అవును డబ్బులేవో లెక్క పెడుతున్నట్టున్నావు అని అడిగిన విక్రమ్ మాటకి ఈసారి కడుపులోకి వచ్చిన గుండె కిడ్నీ ప్లేస్లోకి పరిగెత్తడంతో ఆయాసంగా ఊపిరి పీల్చుకుంటూ అది అది సార్ అంటున్న అటెండర్ని చూసి అది అది ఏంటి అని అడుగుతాడు విక్రమ్. ఇప్పుడు ఏం చెప్పాలి అనుకుంటూ ఉన్న అటెండర్కి వెంటనే ఏదో తట్టడంతో అది సార్ మా ఇంటావిడ గర్భవతి, హాస్పిటల్లో చూపించడానికి డబ్బులు సరిపోకపోతే తెలిసిన వాళ్ళని అడిగి తీసుకున్నాను అని చెప్తాడు. సగం నిజం సగం అబద్ధం కలగలిపి ఆ క్షణంలో వేరే దారి లేక అతను చెప్తున్నది అబద్ధం అని తెలిసినా అతని భార్య గర్భవతి అని చెప్పడంతో ఇక అతనితో వాదించాలి అనుకోలేదు విక్రమ్. కానీ అతనికి వార్నింగ్ ఇవ్వాలి అనుకొని చూడు, ఒకరిని నమ్మించడం ఈజీ కావచ్చు, కానీ అదే నమ్మకం ఒకసారి కోల్పోతే తిరిగి పొందడం చాలా కష్టం. ఇది మర్చిపోకుండా నడుచుకో, జీవితం బాగుంటుంది. కాదని కథలు నడిపితే కాటికే పోవాల్సి వస్తుంది. మైండ్ ఇట్ అని సీరియస్గా అతనినే చూస్తూ విక్రమ్ చెప్పాలనుకున్నది చెప్పేసి వెళ్ళిపోతాడు. ఇంకో మాటకి ఛాన్స్ లేకుండా. విక్రమ్ మాటలు అతనికి చెంపపెట్టులా తగులుతాయి. సార్ ఏంటి ఇలా మాట్లాడుతున్నారు,
సార్, చైర్మన్గా వచ్చేటప్పటి నుండి ఇలా ఎప్పుడూ మాట్లాడింది లేదు. కానీ ఇవాళ ఎందుకు మాట్లాడినట్టు? ఒకవేళ నా చేతిలో ఉన్నంత డబ్బుని చూసి నేను తప్పు చేశానేమోనని అనుకుంటున్నారా? లేదా కాలేజ్ బయట జరిగింది చూసి ఇలా ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇస్తున్నారా అని తెగ ఆలోచించి, ఏదైనా కానీ నేను తప్పు చేయలేదు, అప్పు చేశానని అబద్ధం చెప్పిన మాట నిజమే, కానీ అందుకు చెప్పిన కారణం మాత్రం నిజమే కదా. పైగా నేను తప్పు చేయలేదు, ఆ మేడం గారే అడిగారు, నేను ఒప్పుకున్నాను, ఇందులో తప్పు లేదు. పైగా నా అవసరానికి డబ్బు కూడా ఇస్తాను అనేసరికి ఒప్పుకున్నాను అంతే. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ వల్ల ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు కూడా అని మనసులోనే అనుకుంటూ పాకెట్లోని డబ్బుని మరోసారి తడుముకుని విక్రమ్ చెప్పిన పని చేయడానికి గార్డెన్ వైపు వెళ్ళిపోయాడు అటెండర్ సుబ్రహ్మణ్యం. క్యాబిన్లోకి వెళ్ళిన విక్రమ్ అసహనంగా అటు ఇటు తిరుగుతున్నాడు. ఎంత ఈజీగా అబద్ధం చెప్పగలిగాడు అతను. అంతా డబ్బు మహిమ కావచ్చు, డబ్బు ఎలాంటి మనిషిని అయినా మార్చేస్తుంది క్షణాల్లో అని ఆలోచిస్తూ హెడేక్గా అనిపిస్తుంటే భారంగా తలను విదిల్చుకుని మరోసారి ప్రణయ్ నెంబర్కి కాల్ చేస్తాడు విక్రమ్. కాలేజ్ కాంపౌండ్లోకి ఎంటర్ అయ్యి స్కూటీని పార్క్ చేసి లోపలికి వెళ్ళేంతలో మోగిన తన ఫోన్ తీసుకుని చూడగా అన్నోన్ నెంబర్ నుండి కాల్ రావడంతో, ఎవరి నెంబర్ ఇది, నాకు చేస్తున్నారేంటి అనుకుంటూనే కాల్ లిఫ్ట్ చేస్తుంది. అలా వెళ్తూనే ప్రణయ. కాల్ లిఫ్ట్ చేసిన ప్రణయ ఒక్క మాట కూడా మాట్లాడకుండానే స్కూటీ స్టార్ట్ చేసి వెనక్కి వెళ్ళిపోతుంది ఉన్నపలంగా. ఎంత వేగంగా అయితే వచ్చిందో దానికి 2 రెట్ల వేగంతో వెళ్ళడానికి ట్రై చేస్తుంది ప్రణయ. ఆమె మొహంలో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది ఇట్టే ఎవరికైనా చూడగానే. అలా ఎలా వెళ్ళిందో కూడా తెలియకుండానే గంటకి చేరుకోగల దూరాన్ని కేవలం 20 నిమిషాల్లో చేరుకోగలింది అంటే ప్రణయ పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అలా వెళ్ళిన ప్రణయ ఒక హాస్పిటల్ ముందు తన స్కూటీని ఆపుతుంది. స్కూటీని పార్క్ చేసి ఫాస్ట్గా లోపలికి వెళ్ళి రిసెప్షన్లో అడుగుతుండగానే ప్రణయ్కి అన్నోన్ నంబర్ నుండి కాల్ చేసిన వ్యక్తి ప్రణయ్ దగ్గరికి వచ్చి మెల్లిగా ప్రణయ్ భుజంపై చేయి ఉంచగానే టెన్షన్గా వెనక్కి చూస్తుంది ప్రణయ. ఎదురుగా కనిపించిన వ్యక్తిని చూసిన ప్రణయ ఆమె చేతులను పట్టుకొని, ఆంటీ, ఎలా ఎలా ఉంది అమ్మకి అని ఇప్పటి వరకు అదిమిపెట్టిన బాధకి కన్నీళ్ల రూపాన్ని ఇస్తుంది. ఆమె ప్రణయ్ చుట్టూ చేతులు వేసి అటు పక్కగా ఉన్న చేసి వైపు తీసుకెళ్లి కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగిస్తారు. టెన్షన్తో గొంతు తడి ఆరిపోయిన ప్రణయ వాటిని అందుకుని గడగడా తాగేస్తుంది, మీద పోసుకుంటూనే కొన్నిటిని. ప్రణయ్ని చూస్తున్న ఆమెకి అర్థమవుతుంది ప్రణయ ఎంత భయపడింది ఉంటుందో అని. కొంచెం స్థిమితపడిన ప్రణయ అక్కడే ఉన్న ఆమెను, ఆంటీ, అమ్మ అమ్మ ఎక్కడుంది, నేను చూడాలి అమ్మని, నన్ను అమ్మ దగ్గరికి తీసుకుపోరా ప్లీజ్ అని అడుగుతుంది కన్నీళ్ళు కారిపోతుండగా. నువ్వు టెన్షన్ పడకుమా, మీ అమ్మకి ఏం కాలేదు. కాదు కూడా, నువ్వు టెన్షన్ పడి మీ అమ్మని టెన్షన్ పెట్టకు సరేనా. అలా అయితేనే చూపిస్తాను మీ అమ్మని, లేదంటే నీ ఇష్టం అని స్వీట్ వార్నింగ్ ఇస్తారు ఆవిడ. ప్రణయ తన కన్నీటిని తుడుచుకొని, అలాగే ఆంటీ, నేను ఏమీ ఇబ్బంది పెట్టను అమ్మని, నాకు అమ్మని చూపించండి చాలు అని అడిగేసరికి ప్రణయ తల నిమురుతూ పిచ్చిపిల్ల అని పైకి అని ప్రణయ్ చేతిని పట్టుకొని ఆమెతో తీసుకెళ్తారు. అలా సెకండ్ ఫ్లోర్లో ఉన్న ఐసీయూ ముందుకు వెళ్ళి నిల్చుంటారు ఇద్దరు కూడా. ఐసీయూకి ఉన్న గ్లాస్ డోర్ నుండి లోపల బెడ్ మీద ఎక్విప్మెంట్స్ అన్నీ పెట్టి స్పృహలో లేని తల్లి కనిపించగానే ప్రణయ గుండె వేగం పెరిగిపోతుంది ఒక్కసారిగా. నోటికి చేతిని అడ్డుగా పెట్టుకుని మొగ్గగా రోధిస్తుంది. అక్కడే కూర్చుండిపోతుంది ప్రణయ. ప్రణయ్ని అలా చూసినా అక్కడ ఉన్న ఆమె వెంటనే ప్రణయ్ని చేరి దగ్గరికి తీసుకుంటుంది అభిమానంగా. ప్రణయ్ అమ్మగారికి ఏమైంది? ప్రణయ్ సిచ్యువేషన్ విక్రమ్కి తెలుస్తుందా? ప్రణయ్ సంగమం కొనసాగుతుంది. ఇదండి ఈరోజు కథ. ఎలా ఉంది? మీకు నచ్చిందా? ఈ కథ మీకు నచ్చినట్టు అయితే వీడియోని లైక్ చేసి
ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మన పదాల పొదరిల్లు ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోనటువంటి వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరొక ఎపిసోడ్లో మరికొన్ని సరికొత్త భావాలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.